ఐ డ్రీమ్ వీకెండ్ అప్డేట్ విత్ కవిత. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 75 దేశాల మీద ఇమ్మిగ్రెంట్ వీసాలకి సంబంధించి ఒక పాజ్ బటన్ ప్రెస్ చేశారు. ఆ 75 దేశాల నుండి ఇమిగ్రెంట్స్గా అమెరికాకి రావడానికి కుదరదు అనేటువంటి మాట. గతంలోనే రెడ్ ఆరెంజ్తో పాటుగా రెస్ట్రిక్షన్స్ అంటూ కొన్ని లిస్టులని గతేడాది రిలీజ్ చేసినటువంటి ట్రంప్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఒకేసారి 75 దేశాల మీద ఆంక్షలు ఎందుకు విధించారు? మనతో పాటుగా ఉన్నారు డాక్టర్ రమేష్ కన్నెగంటి గారు. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సో మనం గతంలోనే చూసాము అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాస్ట్ ఇయర్ మార్చిలో కొన్ని దేశాల్లో కంప్లీట్ రెస్ట్రిక్షన్ పెట్టాడు, కొన్నిట్లలో పర్లేదన్నాడు, ఇంకొన్ని దేశాలకేమో 60 రోజుల పాటు మేము వాటి కన్సర్న్స్ చూస్తాము అనేది. బట్ ఇప్పుడు ఎందుకు ఒకేసారి 75 దేశాల మీద పెట్టేశారు? నెంబర్ 1 రీజన్, డొనాల్డ్ ట్రంప్ మనకేమి ఇచ్చారంటే, ఇఫ్ యూ కెన్ సీ మన ప్రేక్షకుల కోసము, ఐ డ్రీమ్ చూస్తున్న వాళ్ళ కోసం, ముఖ్యంగా ఆదాయ మార్గాలులో ముఖ్యంగా అమెరికాలో ప్రతి డాలర్ని మేము వైట్ ఆంగ్లో సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో స్టార్ట్ అయింది నేను. అమెరికా సిటిజన్షిప్ ఉండి అమెరికాలో పుట్టి పెరిగిన చాలామందికి చిన్న చిన్న ఉద్యోగాలు కూడా దొరకని పరిస్థితి ఉంది. సో ఈ 75 కంట్రీస్ నుంచి వచ్చే ఇమ్మిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అమెరికన్ డాలర్ని తీసుకెళ్ళిపోతున్నారు. దాని మూలాన నేను ఎలక్షన్స్లో ఇచ్చిన ఏదైతే ప్రతిజ్ఞ ఉందో, లేకపోతే నినాదం అంటారా, ప్రామిస్ అంటారా, అది నేను ఫుల్ఫిల్ చేయలేకపోతున్నా. అందుకని ఆ 75 కంట్రీస్ మీద నేను బ్యాన్ పెడుతున్నాను, ఇమ్మిగ్రెంట్స్ వీసాస్ని నిలిపివేయమని అడుగుతున్నాను. ఒకటి నెంబర్ 1 రీజను. నెంబర్ 2 రీజన్ ఆయన ఏం చెబుతున్నారంటే, నేషనల్ సెక్యూరిటీ, అమెరికాస్ నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకి విఘాతం కలిగించే విధంగా ఈ 75 కంట్రీస్ల నుంచి వచ్చిన వాళ్ళు, అందులో రష్యా ఉంది ప్రముఖంగా, ఎగ్జాక్ట్లీ, మీరు బ్రెజిల్ కూడా ఉంది. బ్రెజిల్ కూడా ఉంటాం. యాక్చువల్ ఇక్కడ మీరు గమనించారా మేడం, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5 దేశాల కూటమి ఉంది కదా, ఈ బ్రిక్స్లో 2 కంట్రీస్ దీంట్లో ఉన్నాయి. ఎందుకలా? అసలు అది బ్రిక్స్ రేపు డాలర్కి ఒక బలీనమైన శక్తిగా ఎదగబోతున్నది, ప్రత్యామ్నాయం కాబోతుంది, ఆల్టర్నేటివ్ కాబోతుంది. కాకుండా కూడా నేను ఇప్పటి నుంచే వాటిని ఐ హ్యావ్ టు స్టాప్, అడ్డుకట్ట వేయాలి అనే విధంగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈ 5 కంట్రీస్లోని 2 కంట్రీస్ అయిన బ్రెజిల్ని, రష్యాని కూడా ఆపడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇది కాకుండా మీరు గమనిస్తే ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడుంది? భారతదేశానికి పక్కన ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో అసలు యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ సైన్యాన్ని ఆపటానికి ముజాహిదీన్స్కి ట్రైనింగ్ ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్లోని అమెరికా వాళ్ళు. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈజ్, వాళ్ళు ఎంత వ్యూహాత్మకంగా ఏ దేశాల నుంచి జనాలను ఆపుతున్నారో మీరు గమనిస్తున్నారు. వెరీ రీసెంట్ గా క్యాపిటల్ హిల్ మీద అటాక్ అయింది కూడా, అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ని కూడా చంపింది కూడా ఆఫ్ఘనిస్తాన్ పౌరుడే. ఇదే ఏషియా ఖండంలో ఉంది. అల్బేనియా యూరప్, అల్జీరియా మీకు ఆఫ్రికాలో, యాంటిగ్వా అండ్ బార్బుడా అంటే వెస్టిండీస్ దీవులు, ఆర్మేనియా అగైన్ ఏషియా, అజర్బైజాన్ ఏషియా, బహమాస్ అంటే మన వెస్టిండీస్ దీవులు, బంగ్లాదేశ్ అగైన్ ఏషియా, మన పక్కనే ఉన్న పొరుగు కంట్రీ, బార్బుడాస్ అగైన్ వెస్టిండీస్ దీవులు, బెలారస్ యూరప్, ఆఫ్రికా ఏషియా, భూటాన్ మళ్ళీ ఏషియా, బోస్నియా ఏషియా, సౌత్ అమెరికా, బర్మా ఏషియా, కంబోడియా ఆఫ్రికా, సౌత్ అమెరికాలో 1, 2 రైట్, కొలంబియా చెప్పాను కదా, కోటెడియా ఎవరే ఆఫ్రికా, క్యూబా. సో అసలు అమెరికాకి శత్రువు ఫిడెల్ కాస్ట్రో అప్పటి నుంచి, బిగినింగ్ నుంచి. సో లాటిన్ అమెరికాకి పక్కన మన ఉంది ఇది క్యూబా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో అంటే ఆఫ్రికా, డొమినికా ఆఫ్రికా, ఈజిప్ట్ ఏషియా, ఎరిట్రియా ఈజ్ ఇన్ ఏషియా ఐ థింక్, ఫీజీ పసిఫిక్ ఐలాండ్స్లో, గాంబియా ఆఫ్రికా. ఇట్లా మీరు చూసుకుంటూ వెళ్తే గానా ఆఫ్రికా, గ్రెనడా అంటే ఒక స్మాల్ ఐలాండ్ వెస్ట్ ఇండీస్లో. ఈ గ్రెనడాకి తెనాల్ నుంచి ఒక పసుపులేటి, ఆయన ఇంటి పేరు గీతాకృష్ణ గారు అనుకుంటా, ఆయన ఇప్పుడు ఇండియన్ హై కమిషన్ తరపున, గ్రెనడా తరపున గ్రెనడియన్ హై కమిషనర్ టు ఇండియా. ఓకే. సో ఆ గ్రెనడా అనేది చిన్న ఐలాండ్ అనమాట, ఎక్కడ మన ఈ వెస్టిండీస్ దీవుల్లో, అట్లాంటిక్ మహాసముద్రంలో. సో గాటిమాలా అంటే అగైన్ సౌత్ అమెరికా. సో సౌత్ అమెరికా నుంచి, ఏషియా నుంచి, అంటే కుల్మిలాకి మనం ఏం చెప్పాలంటే ఏషియా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఈ 3 కాంటినెంట్స్ని
ఎక్కువ రెస్ట్రిక్ట్ ఆయన్ని ఎక్కువ రిస్ట్రిక్ట్ చేశాడు. ఎందుకు? ఇక్కడి నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఆర్ ఇమిగ్రెంట్స్, ఇల్లీగలే కాదు లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా వీసాలు ఇవ్వద్దు. ఎందుకు అంటే ఒకటి నేషనల్ సెక్యూరిటీకి విఘాతము, వీళ్ళు వచ్చి ఇక్కడ క్రైమ్స్ ఈ పెరిగే అవకాశం ఉంది. రెండు, అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళకి మాత్రమే చిన్న చిన్న జాబులు కూడా వాళ్ళకే చెందాలి ప్రస్తుతానికి. ఎందుకంటే నేను మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నిదానంతో అధ్యక్ష భవనంలోకి వచ్చాను. రెండో కారణం. మూడో కారణం ఏంటంటే ప్రపంచ రాజకీయాలు జనవరి 1 నుంచి ఇవాళ జనవరి 17, 2026 ఐ డ్రీమ్ స్టూడియో హైదరాబాద్లో కవిత గారు, రమేష్ కన్నగంటి మనము ప్రపంచ రాజకీయాల గురించి, ప్రపంచ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్న నేపథ్యం ఇది. అవును. ఈ 17 రోజుల్లో ప్రపంచంలో మొదటి 18 రోజులు కురుక్షేత్రం ఎట్లయితే ఉందో, కురుక్షేత్రం జరిగింది 18 రోజులు కదా, రేపటికి 18వ రోజు అవుద్ది. ఎన్నో శరవేగంగా ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సైనిక పరిణామాలు మారిపోతున్నాయి. ఇరాన్ అమెరికా, వెనిజులా అమెరికా, అమెరికా చైనా, అమెరికా రష్యా, అమెరికా గ్రీన్లాండ్, రైట్? వీటన్నిటి ప్రభావం భారతదేశం ఏ విధంగా పడబోతుంది, భారతదేశం యొక్క ఆర్థిక పరమైన, రాజకీయపరమైన, మరి ముఖ్యంగా వర్తక వాణిజ్యపరమైన, మిలిటరీ పరమైన అంశాల మీద భారతదేశానికి, మన దేశానికి ఏ విధంగా ప్రభావితం కాబోతుంది అనేది ఐ డ్రీమ్ ప్రేక్షకులకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అది ఎందుకంటే మన దేశం గురించి మనం తెలుసుకోవాలి కదా ప్రపంచాలు. సో ఇక్కడికి వద్దాము. మీరు అన్నట్టుగా కువైట్ అగైన్ ఆసియా ఖండం, కిర్గిస్తాన్ ఆసియా, లావోస్ ఆసియా, లెబనాన్ ఆసియా, లైబీరియా, ఇదొకటే లైబీరియా అండ్ లిబియా ఆఫ్రికాకి వెళ్ళిపోతాయి. మ్యాసిడోనియా యూరోప్కి కింద ఏదో చిన్న ఒక కంట్రీ ఇది. మాల్దోవా, మంగోలియా అగైన్ ఏషియా, మాంటిగ్రో ఇది మన యూరోప్లో ఒక చిన్న కంట్రీ. అంటే కుల్ మిలాకే యూరోపియన్ కంట్రీస్ ఏమో మహా అయితే ఓ 10-15 ఉంటాయి ఈ 75లో. సింహభాగము ఆఫ్రికాలో కానీ ఏషియాలో కానీ ఉన్న కంట్రీస్కే. పాకిస్తాన్, మనము పాకిస్తాన్తో వి షేర్ అవర్ ల్యాండ్ బోర్డర్స్ 3,323 కిలోమీటర్స్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ విత్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ కూడా ట్రావెల్ బ్యాన్ కంట్రీస్లో ఇమ్మిగ్రెంట్ వీసాసు ఇవ్వద్దు అనే దాంట్లో పాకిస్తాన్ కూడా పెట్టారు, రష్యాను కూడా పెట్టారు. రష్యాను పెడతాం అనేది క్లియర్ కట్గా చెప్పేస్తున్నాడు ట్రంప్. మేము అన్ని రకాలుగా రష్యాని అష్టదిగ్బంధనంలో పెట్టబోతున్నాము అనేది దీని ద్వారా రుజువైంది. చూడండి, ఎక్కడ రష్యా, ఎక్కడ రువాండా. రువాండా యొక్క ఆర్థిక ప్రగతి ఏంటి, రష్యా యొక్క ఆర్థిక ప్రగతి ఏంటి, రువాండా యొక్క మిలిటరీ శక్తి ఏంటి, రష్యా యొక్క మిలిటరీ శక్తి ఏంటి కంపేర్ చేసినప్పుడు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. వాళ్ళిద్దరిని ఒకే ఘాటు మీద కట్టేయటం అంటే ట్రంప్ యొక్క సైకాలజీ. అంటే ఏ విధంగా మొరేల్ డౌన్ చేయాలి. ఇక్కడ రష్యాకు ఒరిగేది ఏం లేదు. రష్యాని ఇక్కడ పెడతాం మూలాన రష్యన్ లీడర్షిప్ వ్లాదిమిర్ పుతిన్కి కానీ రష్యన్స్కి కానీ ఒరిగేది ఏం లేదు. కానీ రష్యా వాళ్ళ గురించి ప్రపంచంలో అందరికీ ఏం చెబుతున్నాడంటే, యూసీ దే ఆర్ ఈక్వల్ టు రువాండా, దే ఆర్ ఈక్వల్ టు కాంగో. అంటే సైకలాజికల్ వార్ గేమ్ అంటారు దీన్ని. మానసికంగా నేను మీ మీద చేయెత్తకుండానే మిమ్మల్ని దెబ్బ కొట్టాలి. ఏం చేస్తానంటే, మీరున్నారు, యు ఆర్ వెరీ సీజన్డ్ సీనియర్ జర్నలిస్ట్ విత్ యునైటెడ్ స్టేట్స్లో ఐవీఎల్పీ ఫెలోషిప్ తీసుకొని వెళ్ళొచ్చారు. మిమ్మల్ని అప్పుడే జర్నలిజంలోకి అడుగుపెట్టిన ఒక ఎమ్మెచ్యూర్ జర్నలిస్ట్కి మీకు ఇద్దరికి ఈక్వల్గా నేను పెట్టేశాను అనుకోండి, ఆటోమేటికల్లీ ఐఎమ్ ఇంపాక్టింగ్ యూ ఆన్ యువర్ సైకాలజీ. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఒక మైండ్ గేమ్ ఇది. 25 years ఎక్స్పీరియన్స్ ఉన్న కవిత గారిని, ఒక 2 days ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అమెచ్యూర్ జర్నలిస్ట్ హైదరాబాద్ వచ్చిన ఆయన్ని, ఇద్దరిని ఒకే ఘాటు మీద నేను అంటే ఒకే బ్రాకెట్లో పెడితే, సో ఐఎమ్ యాక్చువల్లీ సైకలాజికల్లీ ట్రైంగ్ టు మీ మొరేల్ని డౌన్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్ కట్గా అర్థమైపోతుంది మీకు. ఐ నో దట్ విల్ నాట్ ఇంపాక్ట్ యూ బికాజ్ యు ఆర్ వెరీ స్ట్రాంగ్, బట్ స్టిల్ యాజ్ ఎ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దిస్ ఈజ్ మై మైండ్ గేమ్. సో ఆ మైండ్ గేమ్ అర్థం చేసుకోమని ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మీ ద్వారా ఇక్కడ ఉన్న కంట్రీస్లో చాలా కంట్రీస్ నుంచి సౌత్ సుడాను, సోమాలియా అంటే మీకు తెలిసి ఎప్పుడు టెర్రరిజము ఇవన్నీ ఉంటే మన ఆసియా ఖండంలో ఉంది. సెనగల్ అండ్ థాయిలాండ్ అంటే జనరల్గా టూరిజానికి నెంబర్ 1 ఫేమస్. అలాంటి థాయిలాండ్ని కూడా అసలు బ్యాన్ చేయటం అనేది, ఎందుకంటే మోస్ట్ యూరోపియన్స్ అండ్ అమెరికన్స్ గో టు థాయిలాండ్ ఫర్ ఎ చీపర్ టూరిజం కానీ మెడికల్ కానీ మోస్ట్లీ ప్లెజరబుల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ట్రిప్స్కి అక్కడికి వెళ్తారు. సో థాయిలాండ్కి టూరిజం అనేది వాళ్ళ బ్యాక్ బోన్ అంటే ఎకానమీకి. సో థాయిలాండ్ కూడా అమెరికా రావద్దు, థాయిస్ యు ఆర్ నాట్ అలౌడ్ అనేది చెప్తున్నాడు. టోగో, టునీషియా, ఉగాండా అగైన్ ఆఫ్రికా, ఉరుగ్వే, ఉజ్బెకిస్తాన్ ఏషియా, యెమెన్ ఏషియా. సో మీరు కుల్ మిలాకే చూడండి మేడం,
A to Z లాగా A to Y అనేది ఉన్నాయి. నేపాల్, మన పక్కన ఉన్న నేపాల్ యూనో. సో వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఈజ్ ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, ఈ రెండింటి మీద మెయిన్ టార్గెట్ చేసి అందులోంచి 75 దేశాలను తీసి, మరి ఇంకోటి గమనించండి మీరు ఎక్కువ, ఇందుట్లో ఎక్కువ ఏదర్ ముస్లిం డామినేటెడ్ అంటే ఇస్లామిక్ రిలీజియన్ ఉన్న కంట్రీస్ ఎక్కువ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. తర్వాత క్రిస్టియన్ బేస్డ్ కంట్రీస్ ఎక్కువ ఉన్నాయి. సో అది కూడా అంటే కొంత రిలీజియస్ టోన్ కూడా ఉంది దీంట్లో ఆపటంలో. ఇంకొంత నేషనల్ సెక్యూరిటీ పేరు, ఇంకొంత ఎకానమీ మస్ట్ బిలాంగ్ టు అవర్ లోకల్ అమెరికన్స్ ఫస్ట్, ఇంకొంత ఈ మారుతున్న జియో పాలిటిక్స్లో వీళ్ళని ఆపేయటం ద్వారా అమెరికా గడ్డ మీదకి వచ్చి అమెరికా భూభాగంలో కూర్చొని ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ చేయకుండా ఉండటానికి కూడా అది మెయిన్ రీజన్. సో ఇక్కడ పెట్టిన దాంట్లో ఒక చిన్న మెలిక కూడా ఉంది. వాళ్ళని ఏంటంటే ఎవరైతే టూరిస్ట్ కోసం వస్తారో, ఎవరైతే బిజినెస్ దాని మీద వస్తారో వాళ్ళకి మాత్రం వెల్కమ్ ఉంది. అందులో స్టూడెంట్స్ కావచ్చు, చదువుకోవడానికి వస్తున్న వాళ్ళకి ఉంది. బట్ ఇమ్మిగ్రెంట్స్గా ఉండే వాళ్ళు కానీ మేడం ఇక్కడి నుంచి ఈ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్గా వచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మీరు చూడండి చిన్న చిన్న కంట్రీస్ అంత పెద్ద డాలర్స్ పే చేసి, ఇది $30,000 $40,000 పర్ సెమిస్టర్ ఇండియన్స్కే కష్టంగా ఉంది, ఇండియన్ స్టూడెంట్స్కే. వాళ్ళు బేసికల్గా నేను ఒక ఇంటెలిజెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను మీకు. అవన్నీ ఏంటంటే సభ్య సమాజానికి మేము అవుట్రేట్గా బ్యాన్ చేయలేదని అనిపించుకోవడానికి అవి. అందుకని ఆ ఎక్సెప్షన్ ఇచ్చింది. ఇది టూరిజము, మీరు చెప్పిన ఎడ్యుకేషన్ రంగంలో చదువుకోవడానికి నో ప్రాబ్లం, ఇమ్మిగ్రెంట్గా వచ్చి ఇక్కడ స్థిరపడాలనుకుంటే మాటికి ప్రాబ్లం అని, అది ఓన్లీ కళ్ళు నీళ్ళు చూడటానికి. అసలు విషయం చెప్తానండి, మారుతున్న జియో పాలిటిక్స్, జియో ఎకనామిక్స్, జియో స్ట్రాటజిక్ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్ణయం ఏంటంటే విజువల్ ఇంటెలిజెన్సు, ఇమేజరీ ఇంటెలిజెన్సు, హ్యూమన్ ఇంటెలిజెన్సు, ఈ ఇంటెలిజెన్స్ సేకరణకి వీళ్ళందరినీ శత్రు దేశాలు వాడుకొని అమెరికా గడ్డ మీదకి పంపించి ఇంటెలిజెన్స్ని బయటికి తీసుకెళ్లకుండా ఉండటానికి కూడా దీని మీద బ్యాన్ వేశారు. సో దేర్ ఆర్ పాసిబిలిటీస్ people from these countries might go to United States of America, might be there in the form of a worker or a sundry jobs చేయడానికి, పెట్రోల్ బంక్స్లో కానీ, గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ, సూపర్ మార్కెట్స్లో కానీ చిన్న చిన్న జాబుల ద్వారా వెళ్ళి ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసి మళ్ళీ ఇంటెలిజెన్స్ని శత్రు దేశాలకి అమ్మే లేదా శత్రు దేశాలకి ఇచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి అమెరికన్స్, సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అమెరికాలో. ఈ రెండు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ద్వారా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ఇచ్చిన సలహా ఇది. ఏమని, ఈ 75 కంట్రీస్ ఏవైతే ఇక్కడ కనపడుతున్నాయో ఈ 75 కంట్రీస్ నుంచి మీరు ఇమ్మిగ్రెంట్ బ్యాన్ పెట్టండి. తద్వారా ఇప్పుడు మేము హాట్ స్పాట్స్ అయిన వెనుజులా మీద, గ్రీన్లాండ్ మీద, ఇరాన్ మీద, మిగతా ఇంపార్టెంట్ కంట్రీస్ మీద మేము మైండ్ పెట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అండర్ స్టాఫ్ ఉంటారు, ఎక్కువ స్టాఫ్ ఉండరు, సిఐఏ కానీ FBI కానీ, గివెన్ ది అమెరికన్ స్ట్రాటజిక్ పొజిషన్. మరి తక్కువ మంది ఎక్కువ కవర్ చేయాలంటే బలహీనపడిపోతారు కదా. సో దిస్ ఈజ్ ద ఇంటర్నల్ స్ట్రాటజీ అడ్వైజ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్. ఇక్కడే మళ్ళీ భారతదేశానికి సంబంధించి, భారతదేశం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాల మీద, బంగ్లాదేశ్ ఉంది, అందులో పాకిస్తాన్ ఉంది, ఒక శ్రీలంక గురించి లేదు ఇందులో, బట్ భూటాన్ ఉంది, బర్మా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, సో నేపాల్ కూడా. సో భారతదేశం మీద ఏదైనా ప్రెషర్ తెచ్చే ప్రయత్నం, లేకుంటే భారతదేశాన్ని కొంచెం ఎక్స్క్లూడ్ చేశారు అంటే భారతీయులు మనకు అవసరము అనేటువంటి భావన ఉంది. 100% భారతీయ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెడిసిన్ ఏదైతే మనకి వీఆర్ నెంబర్ 1, అక్కడ క్లియర్గా తెలిసింది, ఈ అన్నింటికీ తెలిసింది ఏమనంటే వితౌట్ ఇండియన్ టెక్నాలజీ టెక్నోక్రాట్స్, వితౌట్ ఇండియన్ సైన్స్ స్టూడెంట్స్, ఇండియాస్ సైన్స్ స్టూడెంట్స్, ఇండియాస్ టెక్నాలజీ, ఇండియాస్ ఇంజనీరింగ్, ఇండియాస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ అమెరికన్ ఎకానమీ. సో గోయింగ్ బై దట్, ఇండియా ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఈవెన్ అట్ దిస్ జంక్చర్ ఆల్సో. ఎన్ని కండిషన్స్ పెట్టి ఆ వీసా ఫీజు పెంచినప్పటికీ కూడా, పెంచినా కానీ వితౌట్ ఇండియన్ స్టెమ్ స్టూడెంట్స్, వితౌట్ ఇండియన్ బ్రెయిన్స్, సిలికాన్ వ్యాలీ ఇన్ కాలిఫోర్నియా విల్ నాట్ బి ఫుల్లీ. కాబట్టి ఇండియాని ఈ కంట్రీస్లో కలపలేదు. ఇండియా ఈజ్ వెల్కమ్డ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్, ఐ డ్రీమ్ ద్వారా చెప్తున్నాను మేడం. భారతదేశానికి, అమెరికాకి
ఇంకొక 2 years మాత్రమే ఈ గొడవలు, ఈ ట్రంప్ ద్వారా వచ్చిన పాలసీల ద్వారా ఈ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే టీ కప్పులో తుఫాన్ అంటారు కదా, అది జరుగుతుంది ఇప్పుడు. ఒక్కసారి ట్రంప్ వెళ్ళిపోయిన తర్వాత డెమోక్రాట్స్ రేపు అధికారంలోకి వస్తారు అమెరికాలో. డెమోక్రాట్స్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ ఇండియాకి, యునైటెడ్ స్టేట్స్కి పూర్వ వైభవం అంటే 2025 అండ్ అంత ముందులో ఉన్న వైభవం మళ్ళీ తిరిగి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక డిఫరెంట్ మైండ్ సెట్లో మ్యావరిక్ అంటే ఏం చేస్తాడో ఎందుకు చేస్తాడో తెలియని పరిస్థితుల్లో, అంటే ఏం చేస్తాడో ఎందుకు చేస్తాడో తెలియని పరిస్థితుల్లో బయటికి కనపడుతున్నా ఆయన ఒక క్లియర్ స్ట్రాటజీతో ఉన్నాడు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఆ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పాలసీలో భాగంగా బై హుక్ ఆర్ బై క్రూక్, సామం దానం భేదం దండం, ఏదైనా వాడి నేను అనుకున్నది సాధించి అమెరికన్ హిస్టరీలో నేను నిలబడిపోవాలి. మ్యావరిక్ ప్రెసిడెంట్గా నిలబడిపోయిన పర్లా, కానీ రిపబ్లికన్ పార్టీ ద్వారా ఏమైతే మేము ప్రామిస్ చేశామో అవన్నీ ఇచ్చి వెళ్ళిపోయినవాడిగా అమెరికన్ హిస్టరీలో నా పేరు ఉండాలి అనే దాని మీద డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. కాబట్టి టీ కప్పులో తుఫాన్ లాగా ప్రస్తుతానికి భారత్కి అమెరికాకి మధ్య ఉన్న పొరపచ్చాలు, లేకపోతే H1B, ట్రేడ్ డీల్స్, టారిఫ్స్ ఇవన్నీ ఒక్క 2 yearsలో నార్మలైజ్ అయిపోతాయి. అందువల్లనే మనం కూడా సైలెంట్గా ఉన్నాం ప్రస్తుతానికి. మనం కూడా అందుకనే మనకు తెలుసు నరేంద్ర మోడీ గారికి, మా గురువు గారు అజిత్ దోవల్ గారికి, అక్కడ ఉన్న జయశంకర్ గారికి, మన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మేడం గారికి మనకు తెలుసు ఏమనంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి లాంగ్ టర్మ్లో కూడా కావాల్సిందే. ఎందుకు, ఒక పక్కన చైనాని మనము డీల్ చేసుకోవాలి, అలాగని చైనాతో మనం వ్యతిరేకంగా వెళ్దామని కూడా వెళ్ళట్లా. మనం కూడా స్టాన్స్ మార్చుకున్నాం. ఒక పక్కన సైమల్టేనియస్లీ డాలర్ యొక్క ప్రభావం తగ్గిపోతుంది ప్రపంచ రాజకీయాల్లో. డాలరైజేషన్ వైపు ప్రపంచ రాజకీయాలు, ప్రపంచ ఆర్థిక విధానాలు నడుస్తున్నాయి. సో అమెరికా స్లోగా ఉదయించే సూర్యుడు కాదు, అస్తమించే సూర్యుడు అమెరికా. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఇవాళ నుంచి అనదర్ 30 to 40 years తర్వాత అమెరికా అస్తమిస్తున్న సూర్యుడికి వెళ్ళిపోతుంది. ఒక మహా సామ్రాజ్యం పెరగటానికైనా కూలిపోవటానికైనా ఒక 7 దశలు ఉంటాయి. ఇప్పుడు అమెరికా కూలిపోతున్న పరిణామ క్రమంలో 5వ దశలో ఉంది. ఇంకొక 2 దశలు ఉంటే అమెరికా పూర్తిగా ప్రపంచ రాజకీయాల్లో ఆ నెంబర్ 1 పొజిషన్ నుంచి తప్పుకుంటుంది. ఆ నెంబర్ 1 పొజిషన్ అందుకోవటానికి మన భారతదేశము 2047 కల్లా, అంటే మనకి 100 ఏళ్ళు రాబోతున్నాయి ఇండియాకి, అప్పటికల్లా మనందరం కలిసి ఐకమత్యంతో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ కలిసి వికసిత్ భారత్ 2047 పనిచేస్తే చైనాని ఢీకొట్టే విధంగా భారత్ అనదర్ 22 ఏళ్లలో, అనదర్ 22 years డౌన్ ద లైన్ విల్ బి 2047, ఇండియా విల్ బి 100. ఈ భారతదేశానికి 2047 కల్లా 100 సంవత్సరాలు వస్తాయి. అప్పటికి మనము చైనా లేదా అమెరికా, చైనా లేదా ఇండియా అమెరికా పొజిషన్ని ఆక్యుపై చేసే స్థానంలోకి వెళ్ళే విధంగా మన యొక్క పాలసీలు ఉండాలి, ప్లానింగ్ ఉండాలి. సో శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం కావాలి. కాబట్టి ఇప్పుడు చైనాని ఏ విధంగా మనం ఎంగేజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం అమెరికాతో ప్రస్తుతానికి ఉన్న పొరపచ్చాలు డొనాల్డ్ ట్రంప్ టైంలో వాటిని మేనేజ్ చేసి 2 ఏళ్ళు మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ మనం నార్మల్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్, ఇండియా మళ్ళీ క్లోజ్ రిలేషన్షిప్లోకి వెళ్తాయి. సో ఇది ప్రపంచ రాజకీయాలకు సంబంధించి వీటికి సంబంధించి మనం గమనిస్తే. రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.